हाय फ्रेंड्स वेलकम बैक टू रानीस किचन నేను మీ రాణి ఫ్రెండ్స్ ఈ రోజు రెసిపీ క్రిస్పీ పకోడీ అండి ఎప్పుడు చేసుకునే ఆనియన్ పకోడీ ఆలు పకోడీ కాదు స్ప్రింగ్ ఆనియన్స్ తో చాలా టేస్టీగా అప్పటికప్పుడే చేసి చూపిస్తాను వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ముందుగా ఇలా ఉల్లికాడలు తీసుకోండి దానికి చివర వేర్లని కట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇలా మొత్తం అన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు వీటిని సన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఉల్లికాడలు అనేవి క్వాంటిటీ అనేది మన ఇష్టం అండి ఎన్నైనా తీసుకోవచ్చు ఇవన్నీ సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా వీటిని ఒక గిన్నెలో వేసుకుని వాటర్ పోసి బాగా కడగండి కడిగిన స్ప్రింగ్ ఆనియన్స్ ని ఒక బౌల్ లోకి వేసుకోండి వాటర్ అన్ని తీసేసి ఇలా పొడిగా ఉన్న ఉల్లికాడ ముక్కల్ని ఒక గిన్నెలోకి వేసుకున్నాం కదా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని ఒక అరకప్పు వరకు వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసి చిటికెడు పసుపు కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక టీ స్పూన్ వేసుకోండి అలాగే 5-6 టేబుల్ స్పూన్లు శనగపిండి కూడా వేసుకోండి అంటే ఒక అరకప్పు వరకు వేసుకోవచ్చండి ఒక టేబుల్ స్పూన్ పొడి బియ్యం పిండి కూడా యాడ్ చేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకోండి ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా చేత్తో బాగా కలుపుదాం ముందుగా మనం పొడి ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా కలిపినట్లయితే ఉల్లికాడల్లోని వాటర్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి కదా వాటితోనే పిండి అంతా కూడా బాగా కలిసిపోతుందండి లేదంటే కొంచెంగా అరచేతిలోకి ఒక టేబుల్ స్పూన్ వాటర్ని మాత్రమే స్ప్రింకిల్ చేసుకుని కలపండి లేదంటే ఎక్కువగా వాటర్ పోసామంటే పిండి అంతా కూడా జారుగా అయిపోయి పకోడీ అనేది ఆయిల్ ఎక్కువగా పీల్చేసుకుంటాయి ఇలా కొంచెంగా వాటర్ని యాడ్ చేసి బాగా కలిపిన తర్వాత వేడివేడిగా ఉన్న ఆయిల్ని ఒక టేబుల్ స్పూన్ పిండిలో కలిపి స్పూన్తో బాగా కలపండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ కాగుతున్నప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలా పకోడీ లాగా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత గరిటెతో రెండు వైపులకి కూడా టర్న్ చేసుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఈ పకోడీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు తెచ్చేసుకునే ప్రాసెస్తో కాకుండా ఒక్కసారి నేను చూపించిన విధంగా స్ప్రింగ్ ఆనియన్స్తో కూడా పకోడీ చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది చిన్నపిల్లలు పెద్దవారు అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అంతేకాకుండా 10 నిమిషాల్లోనే ఈ స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి ఎక్కువగా శ్రమ అనేది లేకుండా చాలా తక్కువ టైంలోనే టేస్టీ పకోడీని ఈ విధంగా ప్రిపేర్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి క్రిస్పీ ఉల్లికాడల పకోడీ డీప్ ఫ్రై చేయడం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి పకోడీని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవటమే ఫ్రెండ్స్ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి